కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి హైకమాండ్ మరో ఛాన్స్ ఇవ్వబోతుందా? మరోసారి ఆయనకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వబోతుందా? కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికే మళ్లీ మద్దతిస్తున్నారా? ఆశావాహులు ఎంతోమంది పోటీ పడుతూ ఉన్న సీనియర్ నేత వైపే మొగ్గు చూపడానికి కారణమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవటం అంత ఈజీ కాదు. పట్టభద్రుల మద్దతు ఉంటే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం అంటే ఇంకా కష్టం. కానీ అలాంటి చోట గత ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలిచారు. నాటి అధికార పార్టీని కాదని ప్రతిపక్షం నుంచి ఆయన విజయాన్ని సాధించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీయే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. జీవన్ రెడ్డితో పాటుగా ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు. అభ్యర్థి ఎంపికపై సమీక్ష నిర్వహించారు. గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఏసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా హాజరయ్యారు. పలువురు మంత్రులు, 4 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఇటీవల జీవన్ రెడ్డి సొంత పార్టీపైనే అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో జీవన్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వటం కష్టమేనన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య ఆయన ఒక రేంజ్లోనే కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వెళ్ళగక్కారు. దాంతో ఆయనకు సీటు డౌటేనన్న గుసగుసలు వినిపించారు. అదే సమయంలో ఈ సీటు కోసం ఆశావాహులు కూడా లాబింగులు మొదలుపెట్టారు. సీటు మాకంటూ పోటీ పడ్డారు. ప్రముఖ విద్యాసంస్థల అధినేత వెలిచాల రాజేశ్వరరావుకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారము జరిగింది. ఆర్థికంగా బలమైన నేత కావటంతో ఆయనకు సీటు ఇవ్వాలని కొందరు రికమెండ్ చేశారట. అలాగే మరికొందరు లీడర్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అభ్యర్థి ఎంపికకు సంబంధించిన తాజా మీటింగ్లో చాలా పేర్లు వినిపించినా తెర మీదకు వచ్చిన చివరకు అనూహ్యంగా జీవన్ రెడ్డి పేరే మళ్లీ రేసులోకి నిలబడింది. ఎవరెన్ని చెప్పినా పార్టీ పెద్దలు మాత్రం జీవన్ రెడ్డి వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆశ్చర్యకరంగా బడా నాయకులంతా పెద్దాయన వైపే మొగ్గు చూపారట. 40 ఏళ్ల సీనియారిటీ, పైగా క్లీన్ ఇమేజ్, వాగ్దాటి, కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించే నేత, ఇవన్నీ జీవన్ రెడ్డికి కలిసొచ్చే అంశాలు. అందుకే ఆయనైతేనే బెటర్ అని నేతలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా పెద్దాయన వైపు మొగ్గు చూపారన్న టాకు నడుస్తోంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో జీవన్ రెడ్డి చాలా కీలకంగా ఉన్న నేత, కాంగ్రెస్కు పెద్ద దిక్కులా ఉన్నారు. అలాంటి ఆయనను దూరం చేసుకుంటే కాంగ్రెస్కే నష్టమన్న అభిప్రాయంతోనే హైకమాండ్ పెద్దలు జీవన్ రెడ్డికే మద్దతు పలుకుతున్నారని మరొక ప్రచారము జోరందుతోంది. నిజానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి అసంతృప్త గలం వినిపిస్తున్నారు. పార్టీలో సంజయ్ అయినా ఉండాలి, లేదంటే తానైనా ఉండాలన్న మాట ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. లేకుంటే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధమని సిగ్నల్ ఇచ్చారు జీవన్ రెడ్డి. ఈ గొడవ ఢిల్లీ వరకు వెళ్ళిందట. చివరకు కాంగ్రెస్ పెద్దలు ఫోన్ చేసి మరీ జీవన్ రెడ్డిని కూల్ చేశారట. అయినా ఆయనలోని అసంతృప్తి అలాగే ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇక గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి మొండి చెయ్యి తప్పదన్న వాదన వినిపించింది. కానీ ఇప్పుడు రాష్ట్ర పార్టీ పెద్దలే జీవన్ రెడ్డి పేరును హైకమాండ్కు తీర్మానం చేసి పంపారట. దీంతో జీవన్ రెడ్డి వర్గం ఆశ్చర్యపోతుందట. రాష్ట్ర పార్టీ పెద్దలే సీనియర్ నేత పేరు ప్రతిపాదించడంపై ఫుల్ ఖుషీగా ఉన్నట్లు టాక్. ఒక దశలో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయడమే కష్టమనుకుంటే ఇప్పుడు ఏకంగా హైకమాండ్కు పెద్దాయన పేరును ప్రతిపాదించడంపై జగిత్యాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హ్యాపీగా ఉన్నారట. ఇన్నాళ్లకు జీవన్ రెడ్డి కూల్ అయిపోయారని చెబుతున్నారట. ఇక హైకమాండ్ కూడా జీవన్ పేరు అధికారికంగా ప్రకటించడం లాంఛనమేనన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి మంచి అడ్వాంటేజ్ ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఆయనకు ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహం పాటించాలో అంతా తెలుసు. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవన్నీ ఆయనకు కలిసొచ్చే అంశాలు.
ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది క్లారిటీ లేదు. అయినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గెలుపు గుర్రం జీవన్ రెడ్డే అన్న ప్రచారము జరుగుతోంది. మరి ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటాయా? గ్రాడ్యుయేట్లు మరోసారి జీవన్ రెడ్డిని గెలిపించుకుంటారా అన్నది చూడాలి మరి.